హాయ్ అండి, వెల్కమ్ టు కిరణ్స్ హోమ్ మేకర్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ విషింగ్ యూ ఆ హ్యాపీ 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 న్యూ ఇయర్. మీ అందరి కోరికలు తీరాలి, కోరుకున్న కోరికలు తీరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే ఏమైతే మేనిఫెస్ట్ చేసుకుంటారో సో అవన్నీ కూడా తీరాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో విషింగ్ యూ ఆల్ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. అలానే నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి, నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సో కీప్ ఆన్ సబ్స్క్రైబింగ్. అండ్ అలానే ఈ రోజు హ్యాపీ న్యూ ఇయర్. మేము ఇప్పుడు గుడికి వెళ్తున్నాము. ఆ చిన్న వ్లాగ్ని కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడు మా హస్బెండ్ అయితే చెప్తారు మీ అందరికీ విషెస్. హలో, విష్ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ఆఫ్ యూ. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడైతే మేము బాబా టెంపుల్కి వెళ్తున్నాము. సో అక్కడిది కూడా వ్లాగ్ నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను. మొత్తం ఫుల్ రష్గా ఉంది. ఇంకా టెంపుల్ లోపల ఎంత రష్ ఉందో చూడాలి. ఇప్పుడైతేనే ఎంత రష్ ఉంది. మాకు ఎప్పటికవుతుందో దర్శనం. ఇదే సాయిబాబా టెంపుల్. మేము 2011లో వచ్చాం. 2009లో వచ్చి ఉండేవాళ్ళం ఈ టెంపుల్కి. 2009లో వచ్చేవాళ్ళం ఈ టెంపుల్కి. నాకు చాలా బాగా గుర్తు. సో మళ్ళీ ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఎప్పుడు రాలేదు. నాకు ఈ స్టెప్స్ అవి ఉండేవి అని చెప్పి గుర్తుండేది అనమాట. సో అందుకని వెళ్దాం అంటే ఇప్పుడు మళ్ళీ వచ్చాం ఈ టెంపుల్కి. సో ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి కార్ పార్క్ చేయడానికి అసలు ప్లేసే లేదు. అందుకని చెప్పి మా హస్బెండ్ కార్ పార్క్ చేయడానికి వెళ్ళారు. మేమైతే ఇక్కడ వచ్చాం, టెంపుల్ దగ్గరికి వస్తున్నాము. సో ఇంక ఇప్పుడైతే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ బాగా వెహికల్స్ సౌండ్స్ అవన్నీ వస్తున్నాయి. ఇక్కడైతే ఇప్పుడు న్యూ ఇయర్ మేము బాబాని దర్శనం చేయడంతో స్టార్ట్ చేయడం జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది. న్యూ ఇయర్ అంటే జస్ట్ సెలబ్రేషన్స్ మాత్రమే కాదు కదా, మనం మన లైఫ్ని కూడా ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి అని ఒక రిమైండర్. సాయిబాబా చెప్పిన ఒక సింపుల్ థాట్ ఏంటి అంటే శ్రద్ధ ఔర్ సబురి, అంటే నమ్మకం మరియు ఓపిక. ఈ రెండు ఉంటే లైఫ్లో అన్నీ సెట్ అవుతాయి. ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి మనిషి లైఫ్లోనూ వస్తాయి. మా లైఫ్లో కూడా మేము ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసాము. లైక్ వాటికి అంటూ ఒక సొల్యూషన్ కూడా దొరికింది. బట్ దేవుడి మీద నమ్మకం అనేది ఉంచుకుంటే సొల్యూషన్ కూడా దొరుకుతుంది అనేది మా నమ్మకం. ఈ న్యూ ఇయర్లో బాబా అందరికీ హెల్త్, పీస్, హ్యాపీనెస్ అండ్ సక్సెస్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీరు కూడా మీ రెజల్యూషన్స్ని కమెంట్స్లో షేర్ చేయండి. నాకైతే ఈ టెంపుల్ చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎందుకు అంటే లైక్ థర్స్డే, న్యూ ఇయర్ అనేది థర్స్డే వచ్చింది. ఆబ్వియస్గా థర్స్డే సాయిబాబా టెంపుల్ రష్ ఉంటుంది. బట్ అదే రోజున, న్యూ ఇయర్ రోజున బాబా బ్లెస్సింగ్స్ అండ్ బాబా దర్శనం జరగడం అనేది మాకు చాలా హ్యాపీగా అనిపించింది. మేము ఎప్పుడో 2009లో విజిట్ చేసిన టెంపుల్ని మళ్ళీ ఇప్పుడు 2026లో ఫస్ట్ డే దర్శనం చేయడం అనేది ఇంకా హ్యాపీగా అనిపించింది. అప్పటికి ఇప్పటికీ చాలా చేంజెస్ అయితే ఉన్నాయి, బట్ పీస్ఫుల్ దర్శనం జరిగింది. ఇంకా మా పిల్లలకు కూడా మేము విజిట్ చేసిన టెంపుల్ని చూపించడం జరిగింది. కరెక్ట్గా మేము వెళ్ళిన టైంకే హారతి కూడా స్టార్ట్ అయింది. మేము లైన్లో నించుండగానే హారతి కూడా స్టార్ట్ అయింది. సో హారతిని కూడా ఫుల్గా పాడి ప్రసాదం తీసుకొని, హారతి తీసుకొని, అప్పుడు మేము ప్రసాదం అది తీసుకొని బయటకు వచ్చాం అనమాట. సో మా హస్బెండ్ అయితే ఇప్పుడు వస్తున్నారు కార్ పార్క్ చేసి. ఈ లోపల మేము హాఫ్ ఆఫ్ ద లైన్ వెళ్ళిపోయాము. సో మాతో పాటు మీ అందరికీ కూడా సాయిబాబా దర్శనం చేయించాలి అని చెప్పి నేను ఈ చిన్న క్లిప్ అయితే తీశాను. అండ్ అలానే బాబా పాదాల దగ్గర పెట్టిన పువ్వులు కూడా మాకు ఇవ్వడం అనేది జరిగింది. చాలా ఇంకా హ్యాపీగా అనిపించింది. ఇదిగోండి హారతి ఇస్తున్నారు. ఇక్కడ హారతి ఇస్తున్నప్పుడు కూడా లైక్ ఏంటంటే నాకు మ్యారేజ్ ముందు నుంచి కూడా సాయిబాబా టెంపుల్ని రెగ్యులర్గా ఎవ్రీ థర్స్డే మిస్ అవ్వకుండా వెళ్తూ ఉండేదాన్ని.
అండ్ అలానే లక్కీగా 2026 ఫస్ట్ డే అదే సినారియో నాకు బాగా గుర్తుకొచ్చింది అనమాట. సో దర్శనం చేసుకొని హారతి తీసుకొని మేము బయటకు వచ్చినప్పటికీ అక్కడ విభూది అనేది పెట్టారు. సో నాకు విభూది తినడం అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇక్కడ బొట్టు పెట్టుకొని ఇంకా ప్రసాదం తీసుకోవడానికి అయితే వెళ్ళాము. చాలా అంటే చాలా రష్గా ఉంది. మేబీ ఎవ్రీ థర్స్డేస్ రష్గానే ఉంటుందేమో. ఈవేళ అందులో న్యూ ఇయర్ అవడం ఒకటి, ట్రాఫిక్ కూడా అలానే ఉంది. అండ్ ఈ టెంపుల్లో ఏంటి అంటే లైక్ బయట రోడ్ నుంచే మనకి బాబా అనేది దర్శనం కూడా కనిపిస్తారు క్లియర్గా. చాలా బాగా అనిపించింది అది కూడా. అండ్ ఇక్కడ ప్రసాదం తీసుకొని బయటకు వస్తూ ఉంటే ఆల్రెడీ కొంతమంది బాబాకి ప్రసాదం పట్టుకొని వస్తారు కదా, బాబా పాదాల దగ్గర పెట్టి మనకి బయట వాళ్ళ చేతులతో వాళ్ళే మనకి సర్వ్ చేస్తారు. అలా కూడా ఇంకొక ప్రసాదం దొరికింది. అలానే కేసరి అండ్ పరవన్నం ప్రసాదంగా ఇచ్చారు. చాలా వేడిగా ఉందన్నమాట. సో ఇంకా అప్పుడు మేము అక్కడ ఉండి తినే క్రౌడ్ ఇంకా పెంచడం ఎందుకు అని చెప్పి మేము మా కార్ దగ్గరికి వెళ్ళిపోయాము. కార్ దగ్గరికి వెళ్ళిపోతూ కార్లో కూర్చొని తిన్నాం అనమాట. సో ఈ న్యూ ఇయర్లో అందరికీ బాబా ఆశీస్సులు మీ అందరికీ కూడా కలగాలి, ఉండాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా మీరు కూడా మీ రెజల్యూషన్స్ని కమెంట్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలానే మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయిబాబా బ్లెస్సింగ్స్లో ఈ ఇయర్ మనందరికి లైఫ్ బ్రైట్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. So once again wishing you a happy new year from our Shams family. So thank you so much for watching and thank you so much for your time. See you soon in the next vlog. Thank you so much. Bye bye.